సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ పలావ్‌ని ఇలా చేయండి. చాలా బావుంది. ముందుగా కావాల్సిన రైస్‌ని కడిగి నానబెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హోల్ మసాలా స్పైసెస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోలు కూడా వేయండి. ఆనియన్స్, టమాటోలు మంచిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని, పుదీనాని, 2 స్పూన్ల కారాన్ని, రుచికి తగినంత ఉప్పుని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్‌ని, పావు టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసి కొత్తిమీరని అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని మూత పెట్టేసి ఉడికించండి. అన్నము 80% ఉడికిన తర్వాత రోస్ట్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రిపరేషన్కి ముందే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఎగ్స్ వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 80% ఉడికిన అన్నంలోకి ఎగ్స్ని, కొత్తిమీరని, జీడిపప్పుని వేసుకొని మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది.